సిద్దిపేట జిల్లా జయదేవ్పూర్ మండలంలో వీర్లోపల్లో గ్రామంలో ఈరోజు మల్లికార్జున స్వామి కళ్యాణం మరియు అగ్నిగుండాలు పెద్దపట్నం వేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో భాగంగా రేణుకా ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ, మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్ఠ చేయడమైంది. ఇట్టి కార్యక్రమంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. యాదవకుల సంఘం సభ్యులు పాల్గొని స్వామివారికి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. తీసుకోండి సార్, విగ్రహం కూడా పర్టికులర్ తీయండి. కొత్తగా నిర్మించబడిన మల్లికార్జున స్వామి ఆలయం శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయం గత 3 సంవత్సరాల క్రితమే పునాది వేయడం జరిగింది. అదేవిధంగా
కొత్తగా మన ప్రతిష్ట 28, 29, 30, 31, 2 తారీఖులో ఒక 3 రోజుల ప్రతిష్ట, 3 రోజుల కళ్యాణం జరుగుతుంది. మా కుల బాంధవులు అందరూ సహకరించినందుకు, అదేవిధంగా అందరికీ పేరు పేరున మా పిల్లపల్లి గ్రామ ప్రజలకు, అదేవిధంగా మీడియా మిత్రులకు, సోదరులకు అందరూ సహకరించినందుకు అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జయదేవ్పూర్ సిద్దిపేట జిల్లా పిల్లపల్లి గ్రామంలో నూతనగా శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి మరియు శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగ్ని గుడి టెంపుల్ కొత్తగా కట్టుకోవడం జరిగింది. దానివల్ల విగ్రహ ప్రతిష్టలు మరియు గతస్తంభ స్థాపన మరియు అందులో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణం ఈరోజు రంగరంగ వైభోగంగా జరిగింది. తర్వాత మల్లికార్జున స్వామి అగ్నిగుండాలు, తర్వాత గొలుసు తెంపడం కూడా జరిగింది. రేపటి కార్యక్రమం శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగ్ని మునిరాజు కళ్యాణం ఉంది కాబట్టి మా యాదవులందరూ కలిసి ఈ కార్యక్రమం రంగరంగ వైభవంగా జరుపుకున్నాం. ఇప్పటి నుంచి ఈ సంవత్సరం నుంచి ఏటేటా ప్రతి సంవత్సరం ఈ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణం జరుపుకుంటామని కుమ్రవెల్లి మల్లికార్జున స్వామి దయ వల్ల అంత మంచి జరగాలని మా యాదవ సంఘం సోదరులందరూ ఎల్లవేళలా పిల్లలు పాడి పంట పశువులు అన్నీ మంచి ఉండాలని కోరుకుంటున్నాము. అందరికీ సెలవు.